నమస్కారం. ఏదైనా చిన్న విన్నపం. మేము 20 నుంచి 25 సంవత్సరాలు ఈ పని చేసుకుని బతాను. మేము ఈ వయసులో వేరే పని చేసుకుని బతలేము. కాబట్టి ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా ఇప్పుడు పిఎస్సిలో వాటిలో ఏమన్నా జాబ్స్ ఉంటే మా అర్హతను బట్టి మాకేమైనా ఇప్పిస్తే మేము వెళ్ళిపోతాం. లేకపోతే మా పరిస్థితి చాలా దారుణం. ఎందుకంటే 20 నుంచి 25 సంవత్సరాలు ఈ పని మీదే బతుకుతున్నాం మేము. అదేవిధంగా మాకు అందులో ఏమైనా ఉంటే శిక్షణ తరగతులు ఏమైనా ఇప్పిస్తే మా చదువును బట్టి మాకు ఇప్పిస్తే మేము పోతాం. ఎందుకంటే మేడం ఇప్పుడు ఒక్కొక్కరికి మొన్న రైడింగ్ అయినా కాబట్టి చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఎవరు ప్రాక్టీస్ చేయలేదు. మొన్న ఒక మిత్రుడు మాకు కంటిన్యూ చేస్తుంటే పెన్షన్గా వాడి చేయకుంటున్నాడు మేడం రైడింగ్ అయినాక. కాబట్టి మీరు మేము ఎంత చదువుకున్నా చూసి దాన్ని బట్టి ఎవరికో ఇచ్చే ఉద్యోగాలు మాకే ఇస్తే ఆశా వర్కర్లకు వాళ్ళకి ఇస్తున్నారు కదా, అదే రకంగా ఇస్తే మేము మా కుటుంబాన్ని పోషించుకుంటాం. అదేవిధంగా మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత అతను చనిపోవడం వల్ల ఈ ట్రైనింగ్ అనేది ఆగిపోవడం జరిగింది. ఈ ట్రైనింగ్ మీరు దీన్ని మళ్ళీ పునరుద్ధరించి మాకు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తే మేము చేసుకొని మా యొక్క పిల్లలను చదువుకుంటాం మేడం. ఎందుకంటే మేము 30 సంవత్సరాలు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఘోరంగా ఉన్నది. వేరే పని మేము చేయలేము మేడం వాస్తవంగా. కాబట్టి దయచేసి మా మీద మీరు పరికరించి మాకు తక్షణమే మీరు రైడింగ్ ఆపిచ్చారు కానీ మాకు ఇంకా జీవన వృత్తి కూడా మీరే కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.